జయ గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. ప్రేమాత్మ స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకి మనందరి తరపున హృదయపూర్వక ప్రణామములు సమర్పిస్తూ ఈరోజు ఈ శుభ సమయమున మన యోగ సాధనని ప్రారంభిద్దాం. అందరూ వజ్రాసనంలో కూర్చోండి. చిన్ముద్ర, చూపుడు వేలు బొట్టనవేలు అగ్రభాగం తాకిచ్చి 2 చేతులు శరీరం తాకిస్తూ మణికట్ట ఆనిచ్చి ముద్ర బోర్లించండి. వెన్నెమ్మగా నిటారుగా ఉండాలి. భుజాలు పూర్తి ఫ్రీగా వదిలివేసేయాలి. ముఖంలో చిరునవ్వు ఉంచండి. 1 నిమిషం కాలం పాటు ఈ యొక్క చిన్ముద్ర పైన అంటే చూపుడు వేలు బొట్టనవేలు అగ్రభాగం పైన మనసు కేంద్రీకరిస్తూ అక్కడ జరుగుతున్న రక్త ప్రసరణ మార్గాన్ని ఆస్వాదించాలి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మీ మనసుని పూర్తిగా చిన్ముద్ర పైన కేంద్రీకరించండి. అక్కడ ఒక విధమైన దివ్యానుభూతిని మీరు పొందుతారు. అంటే ఆ చూపుడు వేలు చివరి భాగం నుంచి బొట్టనవేలు నుంచి చూపుడు వేలికి రక్త ప్రసరణ వెళుతుందా అన్న అనుభూతి కలుగుతుంటుంది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ మీ మనసుని శరీరంని ఏకం చేయాలి. కళ్ళు ఎవరు తెరవద్దు. నమస్కార ముద్ర జోడించి గురు ప్రార్థనతో మొదలు పెడదాం. నమస్కార ముద్ర. అంజలి హృదయానికి అర్థించే దూరంలో సమస్థితులు సమర్పించుకోండి. పూర్తిగా ఏకాగ్రతతో పూర్తి శ్వాస తీసుకోవాలి. గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శిరస్సు వంచి మీ ఇష్టదైవానికి మనసులోని హృదయపూర్వక నమస్కారం ఘటించండి. శ్రీ గురుభ్యో నమః. నెమ్మది తలపైకి లేపుతూ హరి ఓం. జై గురుదేవ్. ఓం సాయిరాం. ఇప్పుడు పీస్ టెక్నిక్ ద్వారా వజ్రాసనం నుంచి శాస్త్రయుతంగా బయటకు వచ్చేద్దాం.
రెండు పొదలు జాయింట్ టుగెదర్, రెండు పాదాలు కలిపి ఉంచాలి. రెండు చేతులు నడుము మీద ఉంచుకుందాం. ఇప్పుడు ఎక్సర్సైజ్తో మొదలు పెడదాం. ఐ రొటేషన్. పూర్తి ఎడమ చూడాలి, క్రిందికి, కుడికి, పైకి. 2 3 తల మాత్రం కదలవద్దు. 4 5 కలుగుతూ పూర్తి కార్నర్స్ రావాలి. 6 7 8 and last. Reverse. 9 8 7 పూర్తి విశ్రాంతిగా. 6 సాధారణ శ్వాసంతో. 5 4 3 2 and last. ఓకే, తర్వాత ఎక్సర్సైజ్ మెడకు సంబంధించి నెక్ రొటేషన్. గడ్డం ఛాతీ తాకించండి. మెడ నొప్పి ఉన్నవాళ్ళు చేయొద్దు. సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు చేయొద్దు. ఎడమ నుంచి కుడికి రెడీ. 1 కుడి భుజం కుడి చెవి తాకుతూ, ఎంత వీలైతే ఎంత వెనక్కి. ఎడమ చెవి ఎడమ భుజం తాకుతూ నెమ్మదిగా చేయాలి. 2 కళ్ళు మూసుకొని చేసే ప్రయత్నం చేయాలి. 3 సాధారణ శ్వాసలతో. 4 5 నార్మల్ బ్రీతింగ్. 6 ఇలా చేసేటప్పుడు ఎక్కడ నొప్పి అనిపిస్తే ఆపేసేయండి. 7 8 and last. Reverse. 9 రెండు పాదాలు కలిపి ఉంచాలి. 8 పూర్తి విశ్రాంతిగా, బిగింపు ఉండవద్దు. 7 6 5 పూర్తి నెమ్మదిగా. 4 3 2 and last. ఓకే, తర్వాత సైడ్ బెండింగ్. రెండు చేతులు ఇంట్లాక్ తీసుకోండి. రెండు చేతులు ఆకాశం చూస్తుండాలి. శ్వాస తీసుకుంటూ ఎడమకు బెండ్ చేయండి. సైడ్ బెండింగ్ ఓన్లీ. రెడీ. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 పూర్తి సైడ్ బెండ్. చెవులు తాకుతూ ఉండాలి. 7 7 8 8 9 9 10 10 శ్వాస తీసుకోవాలి. 11 11 12 12 13 13 14 14 15 15. ఓకే, అందరూ ఎడమవైపు పూర్తి ఎడమకు బెండ్ చేయాలి. బాగా సుదీర్ఘ శ్వాస తీసుకుని వదలండి. పొత్తికటి బాగా కదలాలి. శ్వాస తీసుకున్న పొట్ట ముందుకు రావాలి. శ్వాస అంతా పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. రెండు చేతులు చెవులు తాకుతూ ఉండాలి. సైడ్ బెండింగ్, నాట్ ఫ్రంట్ బెండింగ్ ఆర్ బ్యాక్ బెండింగ్. వెరీ గుడ్. అదేవిధంగా స్ట్రైట్ తీసుకురండి. మళ్ళీ కుడివైపు చేద్దాం. కుడికి అదేవిధంగా బాగా శ్వాస తీసుకోవాలి. పొత్తికడి కింద బాగా బయట పడాలి. పొట్ట గాలి తీసుకుంటే ముందుకు రావాలి. లోపల కొంత వెళ్ళాలి. ప్యాంక్రియాస్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఇది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నెమ్మది మిటారు పైకి తీసుకురండి. స్లోలీ రిలీజ్ ఇంటర్లాక్. నెమ్మదిగా రెండు చేతులు విడదీయాలి. సాధారణ శ్వాసలతో రెండు చేతులు అరచేతులు ఆకాశం చేస్తూ భూమికి సమానంగా వస్తాయి. మీ అరచేతులు భూమి వైపు
గమనించాలి. వేళ్ళ నుంచి భుజాల వరకు ఏం జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ గమనించండి. చాలా నెమ్మదిగా దింపాలి, తొందర వద్దు. ఓకే, రిలాక్స్. 2 శ్వాసలు తీసుకుని వదలండి, సుదీర్ఘ శ్వాసలు. తర్వాత ఎక్సర్సైజ్ చేద్దాం. చివరి ఎక్సర్సైజ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, చాలా ఉపయోగకరి. టోటల్ బాడీకి మసాజ్ ఇస్తుంది. స్ట్రెచింగ్. 2 పాదాలు క్లోజ్ చేయాలి, కాలు మడుగులు బొట్టలు క్లోజ్ చేయాలి. మీరు చేయలేమనుకుంటే గోడకు అనుకొని చేయొచ్చు, సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. 2 అరచేతులు శ్వాస ఆకాశం చూస్తూ శ్వాస తీసుకోండి. పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. డౌన్, శ్వాస వదులుతూ కళ్ళు మూసుకుంటూ చేతి మీద నెత్తి మీద బోర్లించాలి. 2 డౌన్, శ్వాస వదులుతూ 3 శ్వాస తీసుకుంటూ వేళ్ళ వెనక భాగం చూస్తూ వేళ్ళ పైన నిలబడాలి. డౌన్ 3 డౌన్ 4 బాగా ఇన్హేల్ చేయాలి. డౌన్, శ్వాస వదులుతూ 5 బాగా శ్వాస తీసుకుంటూ బాగా సాగు తీయాలి. 2 మనసులో పాదాలు చేతు పట్టుకుని లాగితే ఆ విధంగా. 7 డౌన్ 8 కిందికి వచ్చేతో కళ్ళు మూసుకుంటూ 9 డౌన్ 10 డౌన్ 11 డౌన్ 12 డౌన్ 13 డౌన్ 14 డౌన్ అండ్ 15. మీకు ఎంత వీలైతే అంత విధంగా శ్వాస తీసుకుని వదలాలి. చూపాయికి వేళ్ళ పైన నిలబడాలి. బాడీ బాగా సాగదీయాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, సుదీర్ఘ శ్వాసను తీసుకుని వదులుతూ మీ వేళ్ళ వెనుక భాగం చూడాలి. వెరీ గుడ్. స్లోలీ పాదాలు తీసుకొచ్చి భూమి తాకించండి. 2 చేతులు ఇంట్లోకి రిలీజ్ చేయండి. నెమ్మదిగా అరచేతుల ఆకాశం చూస్తూ సాధారణ శ్వాసలతో గమనించాలి. వేళ్ళ నుంచి భుజాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ గమనించాలి. నెమ్మదిగా 1 నిమిషం పాటు సుదీర్ఘ శ్వాస తీసుకుని వెళ్దాం. తర్వాత చేద్దాం సూర్య నమస్కారాలు. బాగా శ్వాస తీసుకువదలాలి. శ్వాస తీసుకుంటే పట్ట ముందుకు రావాలి. ఛాతి పూర్తి నింపాలి. నమస్కారం చేసుకుందాం. స్టాండ్ ఇన్ సమస్థితి. నమస్కార ముద్ర. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నమస్కార ముద్ర. ఓం మిత్రాయ నమః. ఊర్ధ్వాసన్. శ్వాస తీసుకుంటూ బ్యాక్ బెండ్. పాదహస్త. శ్వాస వదులుతూ నెమ్మదిగా నీకెంత వీలైతే ఫార్వర్డ్ బెండ్. ఒక విషయం, నడుమున పోయిన వాళ్ళు మాత్రం ఇక్కడి వరకు మాత్రం బెండ్ చేయండి. ఏకపాద, ఎడం పాదం వెనక్కి, చూపాయికి. పర్వతాసన్. శ్వాస పూర్తి వదులుతూ కాలు మడుము భూమి తాకుతూ తల మోకాల వైపు భూమి పైన. శశికాసన్. శ్వాస తీసుకుంటూ మోకాలు టచ్ చేయాలి. శ్వాస వదులుతూ సీట్ ల్యాండ్ చేయండి. గడ్డం భూమి పైన చూపు ముందుకి. సాష్టాంగా శ్వాస తీసుకుంటూ ముందుకు రావాలి. శ్వాస వదులుతూ నడుము పైకి, ఛాతి పైకి. భుజంగా. శ్వాస తీసుకుంటూ పర్వతాసన్. శ్వాస వదులుతూ శశికాసన్. ఏకపాద, పాదహస్త, ఊర్ధ్వాసన్. నమస్కార్. ఓం రవయే నమః. ఇప్పుడు నడుమునొప్పి ఉన్న వాళ్ళు చేయవచ్చు నమస్కార్. ఊర్ధ్వాసన్. బాగా పూర్తిగా శ్వాస తీసుకోవచ్చు. ఇది నడుములకు ఎంతో ఉపయోగకరం. పాదహస్త. ఎట్టి పరిస్థితుల్లో మోకాలు దాటి మీ చేతుల ముందుకు వెళ్ళకూడదు. నడుమునొప్పి ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళు మామూలుగా చేసుకోవచ్చు. ఏకపాద. నెమ్మదిగా ఎడం పాదం వెనక్కి వెళ్ళి చూపాయికి. పర్వతాసన్. పూర్తిగా శ్వాస తీసుకోవచ్చు. నడుము పైకి. శశికాసన్. ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫార్వర్డ్ బెండ్ చేయొద్దు. అదేవిధంగా కిడ్నీస్లో రాళ్ళు, స్టోన్స్ ఫార్మేషన్ ఉన్న వాళ్ళు కూడా
శశికాసనం చేయవద్దు. అదే నడుము నొప్పి వాళ్ళు కూడా ఈ విధంగా ఇంతవరకు చాలు. ఇక్కడ నుంచి సాష్టాంగ నెమ్మదిగా ముందుకు రావాలి. ఆ తర్వాత నడుము పైకి భుజంగా శ్వాస తీసుకుంటూ నో ప్రాబ్లం, బాగా చేసుకోవాలి. ఇది ఎంతో ఉపయోగకరం నడుము నొప్పికి. పర్వతాసన్, ఇది కూడా యథాపరంగా చేయొచ్చు అందరితో పాటు. శశికాసన్, ఇక్కడ జాగ్రత్త వహించాలి. ఏకపాద నెమ్మదిగా పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా చేసుకోవాలి. పాదహస్త, ఈ జాగ్రత్త ఇక్కడ బాగా గమనించాలి. ఈ నడుము నొప్పి వాళ్ళు పాదం దగ్గరకు వచ్చే లోపల ఇక్కడికి రావాలి. ఊర్ధ్వాసన్, బ్యాక్ బెండ్ బాగా చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి. ఓం సూర్యాయ నమః. ఊర్ధ్వాసన్, పాదహస్త సాధారణంగా ఆరోగ్యవంతులు చేసే సూర్య నమస్కార. ఏకపాద పర్వతాసన్. శశికాసన్, శ్వాస అప్లై చేస్తూ ఉండాలి. సాష్టాంగ చతురంగ దండాసనం అంటే 2 చేతులు పాదాల మీద మాత్రం ఉండాలి, శరీరం అంతా గాల్లో. భుజంగ పర్వతాసన్. శశికాసన్, ఏకపాద చుప్పైకి నడుండం చేయాలి. కుడి పాదం స్ట్రైట్గా ఉండాలి. పాదహస్త. ఊర్ధ్వాసన్, నమస్కార్. ఓం బాణవే నమః. ఊర్ధ్వాసన్, పాదహస్త. ఏకపాద పర్వతాసన్. శశికాసన్, సాష్టాంగ లేపాలి, ఛాతి పైకి లేపాలి, చేతుల మీద ఉండే ప్రయత్నం చేయాలి. భుజంగా శ్వాస తీసుకుంటూ పర్వతాసన్. తల భూమి తాకాలి, కాల్మడలు కదపద్దు. శశికాసన్. ఏకపాద బాగా శ్వాస తీసుకుంటూ శ్వాస అప్లై చేయాలి. పాదహస్త వదులుతూ. ఊర్ధ్వాసన్, బ్యాక్ పెయిన్ పాదాల చేతులు కలిసి ఉండాలి. నమస్కార్. ఓం ఖగాయ నమః. ఊర్ధ్వాసన్, పాదహస్త. తల మొక్కలు తాకే ప్రయత్నం చేయాలి. అలానే గో ఎక్కువ ప్రయత్నం చేయదు, నీకెంత వీలైతే అంత. ఏకపాద శ్వాస పూర్తిగా వదలాలి. పర్వతాసన్. శశికాసన్, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. సాష్టాంగ శ్వాస తీసుకుంటూ ముందుకు రండి, వదులుతూ పైకి. భుజంగా పర్వతాసన్. శశికాసన్. ఏకపాద పాదహస్త. ఊర్ధ్వాసన్. నమస్కార్. ఓం పూష్ణే నమః. ఊర్ధ్వాసన్, పాదహస్త. ఏకపాద పర్వతాసన్. శశికాసన్. సాష్టాంగ భుజంగ పర్వతాసన్. శశికాసన్. ఏకపాద పాదహస్త. ఊర్ధ్వాసన్. నమస్కార్. ఓం హిరణ్యగర్భాయ నమః. ఊర్ధ్వాసన్, బాటాబెక్ బ్యాండ్. నడుము ముందుకెళ్ళదు. పాదహస్త. నడుము సాగదీస్తూ పొత్తి కడుపు లోపల రాక్కొని ప్రయత్నం చేయాలి. తల మొక్కలు తాకేకి. ఏకపాద పర్వతాసన్. శశికాసన్. సాష్టాంగ భుజంగ. యాంకిల్ స్టిచ్ చేసి ఉంచాలి, ఎల మీద ఉండకూడదు. పర్వతాసన్. శశికాసన్.
ఏకపాద. చూపైకి అశ్వసంచాలక అంటారు, అంటే పాదం పూర్తి స్ట్రైట్గా ఉండాలి. పాదహస్త. ఊర్ధ్వాసన్. ఊర్ధ్వహస్తాసన్, బ్యాక్ బ్యాండ్. నమస్కార్. ఓం మరీచాయ నమః. ఊర్ధ్వాసన్. పాదహస్త. ఏకపాద. पर्वतासन. शिशिकासन. साष्टांगा. भुजंगा. पर्वतासन. शिशिकासन. एकपाद. पादहस्ता. ऊर्ध्वासन. नमस्कार. ओम आदित्याय नमः. ఊర్ధ్వాసన్. శ్వాస తీసుకుంటూ పాదహస్త వదులుతూ ఏకపాద. పర్వతాసన్, శ్వాస వదులుతూ. శశికాసన్, రెండు జరగాలి, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. సాష్టాంగ. భుజంగ. పర్వతాసన్. ప్రయత్నం చేయాలి, కాలు భూమి తాకేకి, నడుము పైకి, తల పూర్తిగా భూమి పైన పట్టి ప్రయత్నం జరగాలి. శశికాసన్. ఏకపాద. పాదహస్త. ఊర్ధ్వాసన్. నమస్కార్. ఓం ఆదిత్యాయ నమః. ఊర్ధ్వాసన్. పాదహస్త. ఏకపాద. पर्वतासन. शशिकासन. साष्टांग. भुजंग. पर्वतासन. शशिकासन. एकपाद. पादहस्त. ऊर्ध्वासन. नमस्कार. ओम सवित्रे नमः. ऊर्ध्वासन. బాగా శ్వాస తీసుకుంటే బ్యాక్ బ్యాండ్. పాదహస్త. ఏకపాద. పర్వతాసన్. శశికాసన్. సాష్టాంగ. ఇక్కడ 5 శ్వాసలు తీసుకొని వదలాలి. శరీరం మొత్తం పాదాల మీద, చేతుల మీద, నడుము పైకి. 5 బ్రీతింగ్. ఛాతీ పైకి లేపాలి. భుజంగ. కల్మర్ వాసి చేస్తూ బ్యాక్ బెండ్. 5 బ్రీతింగ్. 5 శ్వాసలు తీసుకొని వదలండి. సాధారణ శ్వాసలు. తల మాడు పైన ఉన్న ఆకాశ మార్గాన్ని చూడాలి, ఆకాశాన్ని చూడాలి. పర్వతాసన్. ఆ వేలు లోపలికి వేసుకోవాలి. కల్మల భూమి తాకుతూ తల మొక్కల వైపు, నడుము పూర్తి పైకి. 5 శ్వాసలు తీసుకుని వదలండి. శశికాసన్. మరోసారి 5 శ్వాసలు. 5 బ్రీతింగ్. ఏకపాద. ఎడం పాదం 2 చేతుల మధ్యలోకి, చూపైకి. మరోసారి 5 శ్వాసలు. పాదహస్త. 2 పాదాలు కలవాలి, మోకాలు స్ట్రైట్గా ఉండాలి. నీకు ఎంత వీలైతే అంత ఫార్వర్డ్ బెండ్ చేయండి. నీకు వీలైనంత వరకు తల తీసుకెళ్ళి మోకాల మధ్యలో. మోకాలు బెండ్ చేయొద్దు. 5 శ్వాసలు తీసుకువదలాలి. ఊర్ధ్వాస. నడు బాగా సాగిస్తూ బ్యాక్ బెండ్. మరోసారి 5 శ్వాసలు. नमस्कार मुद्रा. ओम अर्काय नमः. వైదిక సూర్య నమస్కారం చేద్దాం.
రెండు చేతులు కిందికి. ఏకం, మోకాళ్ళ ముందుకు, నడుము వెనక్కి, ఛాతీ నిటారుగా రెండు చేతులకు వచ్చేయాలి. ఏకం. ద్విని, ఫార్వర్డ్ బ్యాంక్. త్రిని, వెన్నెముక చూసేసి బాగా శ్వాస తీసుకోవాలి. చత్వారి, జంప్ చేత సాష్టాంగ్. పంచ, భుజంగ్ శ్వాస తీసుకుంటూ. షష్ఠి, మౌంటైన్ ఆర్ పర్వతాసన్. సప్త, ఎడం పాదం ముందుకు తీసుకోవాలి, కుడి పాదం 45 degrees రెండు చేతుల మధ్య వీరభద్రాసన్. అష్ట, సాష్టాంగ. నవ, భుజంగ. దశ, పర్వతాసన్. ఏకాదశ, కుడి పాదం ముందుకి వీరభద్రాసన్. కరెక్ట్గా 90 degrees ఉండాలి కుడి పాదం, ఎడం పాదం 35 degrees. భుజాలు గడ్డం చేతు ఒకే రేఖలో. ద్వాదశ, సాష్టాంగ. త్రయోదశ, భుజంగ. చతుర్దశ, పర్వతాసన్. వైదిక సూర్య నమస్కారాలు లేని వాళ్ళు సాధారణ సూర్య నమస్కారాలు చేయండి. మోడర్న్ సూర్య నమస్కారం ఫర్ బ్రీతింగ్. బాగా శ్వాస తీసుకుని వదలాలి. పంచమి దశ, జంప్ చేత పాదహస్త. 16 దశ, వెన్నెముక శిష్యాలు బాగా శ్వాస తీసుకోవాలి. సప్తమి దశ, 17 దశలో వైదిక సూర్య నమస్కార స్థితి. నమస్కార ముద్ర. ఓం భాస్కరాయ నమః. ఇది చేయడం వాళ్ళు సాధారణ సూర్య నమస్కారం చేసుకోవచ్చు. రెడీ? ఏకం, ద్విని, ఫార్వర్డ్ బెండ్. త్రిని, వెన్నెముక స్ట్రెచ్ చేయాలి. చత్వారి, జంప్ చేత సాష్టాంగ. నడుం పైకి. భుజంగ, కొబ్రా పోజ్. పంచ, మౌంటైన్. సప్త, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ వీరభద్రాసన్. అష్ట, సాష్టాంగ. నవ, భుజంగ. దశ, పర్వతాసన్. ఏకాదశ, కుడిపాదం ముందుకి వీరభద్రాసన్. కావాలి కుడిపాదం 90 degrees, ఎడపాదం 35 degrees. గడ్డం, ఛాతీ, మోకాళ్ళు ఒకే రేఖలోకి రావాలి. ఇలా కాదు, ఇలా రావాలి. ద్వాదశ, సాష్టాంగ. త్రయోదశ, భుజంగ. చతుర్దశ, పర్వతాసన్. మరోసారి 5 శ్వాసలు తీసుకుని వెళ్ళండి. ప్రయత్నం చేయాలి. తల భూమి పెట్టబట్టేకి, కాలుమన భూమి తాకాలి. పంచమి దశ, జంప్ చేత. 16 దశ, వెన్నెముక స్ట్రెచ్ చేయాలి. సప్తమి దశ, నమస్కార ముద్ర. సూర్యభగవానికి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా అష్టాదిక్పాలకులకి హృదయపూర్వక నమస్కారం చేసుకోవాలి. ఓకే, రిలాక్స్ చేద్దాం. దీర్ఘ శవాసన్. ఇలా కూర్చోవాలి. ఎడం పాదం బాగా చాపాలి. ఎడం వైపు టర్న్ చేస్తూ కుడిచి ఛాతీ దగ్గర ల్యాండ్ చేయాలి. నెమ్మదిగా ఎడం చేయి ల్యాండ్ చేస్తూ. మనం ఎప్పుడు దైనందిక జీవితంలో ఎప్పుడు పడుకున్నా కూడా ఇదే వైపు పడుకోవాలి. ఎడమవైపు కాలు చావాలి, కుడి కాలు ఫోల్డ్ చేయాలి, కుడి చేతి ఛాతీ మీద వేస్తూ మీకు ఎలా పడుకుంటే అలా. దీర్ఘ శవాసన్. దీర్ఘ శవాసన్. రెండు పాదాలు నీకెంత వీలైనంత వెడల్పు చేయాలి. రెండు చేత బట్టలు తాకుతూ అరచేత ఆకాశం చూస్తూ సుదీర్ఘ శ్వాసంతో విశ్రాంతి తీసుకోండి. ఇన్హేల్ అబ్డామన్ లైక్ ఏ బెలూన్ షేప్. అంటే మీరు శ్వాస తీసుకుంటే పొట్ట అలా బెలూన్లో రావాలి, మీ ఛాతీ దాటి పైకి. ఎగ్జేల్ అబ్డామన్ లైక్ ఏ సర్కిట్. శ్వాస వెళ్తుంటే పొట్ట వెళ్ళిపోయి నెమ్మదిగా వెన్నెమ్మ తాకాలి. మీ డయాఫ్రామ్ మీ పొట్టను చూస్తే పెద్ద లోయ కనిపించాలి. ఈ విధంగా సుదీర్ఘ శ్వాసంతో మీరు విశ్రాంతి పొందాలి. ఓకే, చేంజ్ టు విస్తృత శవాసన్. పాదాలు అలా ఉంటాయి. రెండు చేతులు భుజాలకు పైన, చెవులకు మధ్యలో. క్రాస్, రెండు కర్రలు అడ్డుకర్ర వేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా క్రాస్ ఆకారం. లేక మల్టిప్లికేషన్ సింబల్ ఇంటూ మాదిరి ఉండాలి. తల ఇదివరకు ఎడమకుంటే కుడికి, కుడికుంటే ఎడమకి డైరెక్షన్ చేంజ్ చేసుకోండి. ఇదివరకు మేము చెప్పిన సుదీర్ఘ శ్వాస తీసుకోవాలి. పట్ట పైకి రావాలి, మొదలుతో లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి.
పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. కళ్ళు ఎవరు తెరవద్దు. అదేవిధంగా చేంజ్ టు అమృతాసన్. 2 చేతులు చెవులకి ఇరువైపులా బొట్టమేలు అర్ధడుగు దూరంలో ఆకాశాన్ని చూస్తూ చేతి మణికట్లు భూమి తాకుతూ, అదే సమయంలో 2 పాదాల మధ్య ఈ యొక్క షోల్డర్ డిస్టెన్స్, మీ భుజాలు ఎంత వెడల్పున్నాయి అంత వెడల్పు, అంటే 2 కాళ్ళ బొట్టమేలు తాకిచ్చి కాలి మడమలు వెడల్పు చేయాలి. చాలా పాదాలు పైకి వదిలేసేయండి. అమృతాసన్ అమృతములే ఉంటుంది. అలసిపోయిన శరీరానికి అమృతాసన అమృతములే పనిచేస్తుంది. బాగా శ్వాస తీసుకోవాలండి. చాలా డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఇదివరకు ఎడమకుంటే కుడికి, కుడికుంటే ఎడమకి. చివరిగా శవాసన పూర్తి విశ్రాంతి పొందుదాం. ఇప్పుడు శవాసన్ 2 చేతులు తీసుకెళ్ళండి. తొడలకి ఇరువైపులా అర్ధడుగు దూరంలో అరచేతులు ఆకాశం చేస్తూ, ఇప్పుడు మాత్రం తలా పాదాలు నిఠారుగా ఉండాలి. శవాసనం డెడ్ బాడీ పోజ్. ఎటువంటి కదలిక ఉండవద్దు. అయితే శ్వాసలు జరుగుతుండాలి, సుదీర్ఘ శ్వాసలు. పూర్తి విశ్రాంతి పొందాలి. పడుకొని చేసే ఆసనాలకి ముందుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుందాం. 2 కాలు మడమ క్లోజ్ చేయండి. బొట్టమేలు తాకించి ఉంచాలి. ఎడమ చేయి మడకని కుడి చేత పట్టుకోవాలి. బాగా సాగదీస్తూ ప్రతి కడుపు జరుపు చేస్తూ ర్యాపిడ్ బ్రీతింగ్ చేయాలి. టైట్ 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 టైట్. రిలాక్స్. పూర్తి వదిలేసేయండి. ఇప్పుడు మేము చేసే ఎక్సర్సైజ్ వృత్తాన్ పాదాసన్. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఒక పాదంతో చేయాలి. ఇలా ఎడమ నుంచి కుడికి ఈ విధంగా. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, రిమైనర్ అందరూ కూడా పొత్తికడుపు బాగా తగ్గాలి. ఒబెసిటీ ఎక్సర్సైజ్, గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, కాన్స్టిపేషన్, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ మంచి ఉపయోగకరము. వృత్తాన్ పాదాసన్. ఎడమ నుంచి కుడికి రెడీ 1. బ్యాక్ పెయిన్ ఎట్టి పరిస్థితుల్లో 2 పాదాలతో చేయదు, సింగిల్ ఒక పాదంతో చేయండి. ఎడమ నుంచి కుడికి రెడీ 1. పూర్తిగా నీకెంత వెళ్తూ 0 చుట్టాలి. 2 తలపైకి లేవద్దు. 3 4 5 6 భూమికి తాకుతూ నాభి దగ్గర 90 డిగ్రీస్ రావాలి. 7 8 and last reverse good way 9 reverse చేయాలి. 8 7 6 ఆపేయకూడదు. ఆపేసి మళ్ళీ 2 శ్వాస తీసుకొని మళ్ళీ చేయాలి. 5 4 మధ్యలో 0కి ఇవ్వద్దు. పూర్తి వృత్తం చుట్టాలి. 3 సాధారణ శ్వాసలతో 2 అండ్ లాస్ట్ రిలాక్సింగ్ శవాసన్. బాగా శ్వాస తీసుకోగలాలి. ఇది బాగా నడుముకు సంబంధించి, పొత్తి కడుపు సంబంధించి, పొత్తి కడుపు తగ్గాలన్నా ఈ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగకరి. తర్వాత చేద్దాం పూర్ణ నవకాసన్. ఇది కూడా నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఒక పాదంతో చేయాలి. ఈ విధంగా రిమైన్ అందరూ కూడా పూర్ణ నవకాసన్. 2 చేతులు మణికట్లు మొక్కలకి ఇరువైపులా ఫాదర్ స్ట్రైట్గా ఉండాలి. ఒకవేళ చేయలేని వాళ్ళు ఇలా పట్టుకోవచ్చు. రాసి పట్టుకుని ఇలా చేయొచ్చు. అది బాగా శ్వాస తీసుకోవాలి. నీకెంత వీలైతే అంతవరకు శ్వాస తీసుకొని వదలాలి. ఇక్కడ బాగా కదలాలి. ఓకే, స్లోలీ డౌన్. నెమ్మది శ్వాస వదులుతూ రిలాక్స్. 2 సుదీర్ఘ శ్వాస తీసుకోవాలండి. ఈ యొక్క పూర్ణ అవకాశం 2సారి చేయవలసి ఉంటుంది. రెడీనా? సెకండ్ అటెంప్ట్ పూర్ణ అవకాశం బోట్ షేప్.
పూర్తిగా. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయవద్దు. డౌన్, రిలాక్స్. బాగా శ్వాస తీసుకోవాలి. ప్రతి ఆసనం 2 సార్లు చేయాలి. ఆసనం మధ్య విశ్రాంతి. 2 పర్యాలు అయిపోతేనే శవాసన్. సుదీర్ఘ శ్వాసలతో విశ్రాంతి పొందాలి. మీకు ఇదివరకే చెప్పాను, శ్వాస తీసుకుంటే పొట్ట ఛాతీ దాటి పైకి రావాలి. శ్వాస వదిలితే పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం చేసే ఆసన్ పవన్ ముక్తాసన్. పవన్ ముక్తాసన్ ఇది గ్యాస్ ట్రబుల్ ఉన్నా, అసిడిటీ ఉన్నా, మలబద్ధకం ఉన్నా మంచి ఉపయోగకరి పవన్ ముక్తాసన్. అందరు కలిసి చేద్దాం. ఇది అందరూ కూడా చేయవచ్చు, చేయకుండా వారు ఎవరూ లేదు. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు మడమలు చీటి దగ్గర తీసుకురాని. ఏకం, ద్విని 2 అటెన్స్. శ్వాస వదులుతూ 2 మోకాలు ఛాతీ దగ్గరికి. త్రిని 3 విన్యాసం. శ్వాస తీసుకుంటూ 2 చేతులతో నీకెంత వీలైతే మోకాళ్ళని ఛాతీ దగ్గర లాక్కోవాలి. అంతేకాని మెడను సాగదీయద్దు. 2 మోకాళ్ళ మధ్య కాలి మడమలు సీట్ తాకాలి. బొట్టమలు సాగదీసించాలి. సుదీర్ఘ శ్వాస తీసుకోవాలండి. పవన్ ముక్తాసన్. ఆ ప్రాణవాయువు ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. విశ్రాంతి. నెమ్మదిగా చత్వారి 4వ విన్యాసం. శ్వాస తీసుకుంటూ కాలు మనం సీట్ దగ్గర లాపాలి. పంచ 5వ విన్యాసం. శ్వాస వదులుతూ రిలాక్స్. 2 శ్వాసలు తీసుకు వదలాలి. 2వ పర్యాయం చేయవలసి ఉంటుంది. పవన ముక్తాసన్. రిలాక్స్. సెకండ్ అటెండ్ పవన ముక్తాసన్. ఏకం, శ్వాస తీసుకుంటూ కాల్మల చెట్టు దగ్గరికి. ద్విని శ్వాస వదులుతూ మోకాలు ఛాతీ దగ్గరికి. త్రిని శ్వాస వదులుతూ తీసుకుంటూ బిగించాలి. మోకాళ్ళకి ఛాతీకి గ్యాప్ ఉండవద్దు. అంతేగాని మెడ సాగతీయద్దు. మెడ మాత్రం లాక్ చేయండి. మోకాలు తీసుకొచ్చి గడ్డంకి ఇరువైపు ఉంచాలి. బొట్టమలు సాగతీయాలి. బాగా శ్వాస తీసుకు వదలాలి. ఆసన స్థితి చెప్తారు పతంజలి మహర్షి 3 నిమిషాలు ఉండాలని. మీకు ఎంత వీలైతే అంతవరకు. ఓకే, రిలీజ్. నెమ్మది శ్వాస తీసుకుంటూ పాదాల సీట్ దగ్గర ల్యాండ్ చేయండి. శ్వాస వదులుతూ పాదాలు ఇంటారుగా చాపగండి బారుగా. రిలాక్స్ ఇన్ శవాసన్. సంపూర్ణ ఆరోగ్యానికి వెలకలు పడుకొని ఈ 3 ఆసనాలు చాలు. ఇంకా చేసుకుంటూ పోతే ఎన్నో ఆసనాలు ఉన్నాయి, అవి అవసరం లేదు. ఈ 3 ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే చాలు. పవనముక్తాసన్, పూర్ణ అవకాశం చాలు. అదనంగా మనం వృత్తానుపాతం చేసాం, నష్టమైతే లేదు. ఇప్పుడు చేద్దాం బోర్ల పడుకునే ఆసనాలు. విశ్రాంతి పొందాలి. ఎడమవైపు బాలాసన్. ఎడమవైపు బాలాసన్ చేద్దాం. ఎడమకాలు స్ట్రైట్గా ఉండాలి. ఎడమ చెంప భూమి పైన. ఎడమ చెవి దగ్గర తాకాలి. ఎడమ చెవి బొట్టవేలు. కుడి చెవి బొట్టవేలు కుడిముఖం దగ్గర ఉండాలి. ఇక పాదాల విషయం వస్తే కుడి కాలు మడమ ఎడమ ముఖాలకు అర్ధగా దూరంలో ఉండాలి. ఇలా మనం తిరిగినప్పుడు తొడకండరాలు ఛాతి కండరాలు మడతపడి ఉంటాయి. కానీ తొడకండరాలు ఫ్రీ చేసుకోవాలి. కాలు వేల నుంచి నడుము వరకు పైకి వేసి తొడకండరాలు ఫ్రీ చేసుకోవాలి. అదేవిధంగా నడుము నుంచి చేతుల వరకు భుజాల వరకు పైకి లేపి ఛాతి కండరాలు ఫ్రీ చేసుకోవాలి. బాలాసన్. బాలా అంటే మన పిల్లలు పడుకునే ఆసనం. ఇది పూర్తి విశ్రాంతి పొందాలి. ఇది వరకు చేసిన ఆసనాల్లో పొందిన అలసట మొత్తం వేయగలగాలి. ఎప్పుడు వేయగలుగుతుంది? నువ్వు తీసుకుని వదిలే సుదీర్ఘ శ్వాసల మీద ఆధారపడి ఉంది నీ యొక్క విశ్రాంతి. రిలాక్స్, రిలాక్స్. ఓకే, ఇప్పుడు బోర్ల పడుకొని చేసే ఆసనాలు చేద్దాం. ప్రాన్ పోజ్. పూర్తిగా బోర్ల పడుకోవాలి. 2 కాలు మడత క్లోజ్ చేయాలి. యాంకిల్ స్ట్రెచ్ చేయాలి. ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎడమ చేయి మనకట్టు కుడి చేత పట్టుకోవాలి. ఓకే, బాగా శ్వాస తీసుకోవాలి. ర్యాపిడ్ బ్రీతింగ్ అంటారు. జర్కుల్లో పూర్తి శ్వాస బాగా సాగుతుంది. టైట్ 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 టైట్.
రిలాక్స్. ఇప్పుడు మనం చేద్దాం బోర్ల పడుకునే ఆసనంలో మొదటి ఆసనం, చాలా ఉపయోగకరి. గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, మలబద్ధకం ఉన్న, స్పైనల్ ప్రాబ్లం ఉన్న, వెన్నెముకు సంబంధించి ఏ రుగ్మతున్నప్పటికీ శలభాసన్. 2 అరచేతులు తీసుకోవాలి, పెదల కింద ఉంచాలి, చేతి మరొకటి భూమి పైన. పొత్తికడుపు ముందు వేటి వేస్తూ తల ఛాతి పైకి లేపాలి. మ్యాక్సిమం నీకెంత వీలైతే అంత పైకి లేపాలి. సుదీర్ఘ శ్వాసలు తీసుకొని వదలాలి. కనీసం 5 శ్వాసలు తీసుకొని వదలాలి. సుదీర్ఘ శ్వాసలు కనీసం 5 బ్రీతింగ్ ఉండాలి. నీవు 1 నిమిషం మొదలుకొని 3 నిమిషాలు చేయవచ్చు. నెమ్మదిగా వదలండి. రిలాక్సింగ్ మకరాసన్ 1. రెండోసారి చేయవలసి ఉంటుంది ఇక శలభాసన్. అయితే విశ్రాంతి తీసుకుందాం. 2 చేతులు భుజాలపైన బోర్లించండి. 2 మణికట్ల మధ్య పైన గడ్డం ఉంచాలి. కాలు మడమ లోపలికి, చేతులు పాదాలు వెనక్కి. రిలాక్స్. ఆసనం మధ్యలో విరామము. ఆసనం పూర్తయినాక శవాసనం. ఇప్పుడు రెండోసారి చేద్దాం శలభాసనం. అయితే కొద్దిగా మాడిఫై చేసుకుందాం. 2 చేతుల ఆదిమద్దరు తీసుకొని పొత్తి కడుపు కింద ఉంచుదాం. పొత్తి కడుపు కింద నాభి కింది భాగాన పొత్తి కడుపులో ఉంచాలి. చేతి మణికట్టు భూమి తాకాలి. ఇప్పుడు మణికట్టు మీద వేటు వేస్తూ నీకు ఎంత వీలైతే అంత తల పాదాల పైకి లేపాలి. జర్కులు ఉండదు, ఒక ప్లేస్కి లాగాలి. నీకెంత వీలైతే అంత సుదీర్ఘ శ్వాస తీసుకుని వదలాలి. చూపు ముందుకి. వెరీ గుడ్. డౌన్ అండ్ రిలాక్స్. 2 చేతులు తీసుకెళ్ళండి. మకరాసన్ 2 చేద్దాం. ఇప్పుడు రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ మకరాసన్ 2. 2 చేతులు మణికట్టు తాకిస్తూ మణికట్టు మధ్య భాగాన తల ఉంచండి. కాళ్ళు మడమ లోపలికి, మీ పాదాలు వేళ్ళ బయటికి. కాళ్ళు మడమల మధ్య మీ యొక్క షోల్డర్ డిస్టెన్స్ ఉండాలి. అంటే మీ భుజాలు ఎంత వెడల్పుందో అంత ఉండాలి కాళ్ళు మడమల మధ్య. రిలాక్స్. ఇక బోర్ల పడుకున్న ఆసనంలో 2వ ఆసనం చేద్దాం, ధనురాసన్. ధనురాసన్ చేయబడుతుంది. అందరూ కలిసి చేద్దాం. పూర్తి బోర్ల పడుకోవాలి. ఏకం. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళ మడమ సిద్ధకు తీసుకురండి. దీని 2వ విన్యాసంలో శ్వాస వదులుతూ నీ కాళ్ళ మడమ పట్టుకోవాలి. నీకెంత వీలైతే అంత. అందరి వాళ్ళు చున్నీ ముడి వేసుకొని కూడా పట్టుకోవచ్చు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నీకెంత వీలైతే అంత పాదాలు స్ట్రైట్గా చాపాలి. చూపాయికి సుదీర్ఘ శ్వాసలు తీసుకుని వదలాలి. ఇది వెన్నెముకకి సంబంధించి మంచి ఎక్సర్సైజ్. అదేవిధంగా బ్రాంకీ అస్తమా ఉన్న వాళ్ళకి కూడా మంచిగా ఉపయోగకరి. నెమ్మదిగా డౌన్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ 2 పాదాలు విశ్రాంతిగా. రిలాక్స్. గడ్డం అలా ఉంచండి. తల గడ్డం పైన. 2 కాళ్ళ మడమ లోపలికి. 2వ పర్యాయం చేయవలసి ఉంటుంది ఇక ధనురాసన్. ధనుసు అంటే విల్లు ఆకారం. బాణం మాదిరి నెక్కు పట్టాలి. ఓకే. 2వసారి చేద్దాం ధనురాసన్. అయితే ఇది వరకు మోకాలు దూరం ఉంచాం. ఇప్పుడు మోకాలు క్లోజ్ చేద్దాం. 2 మోకాలు దగ్గర ఉండాలి. 2 కాళ్ళను పట్టుకోవాలి శ్వాస వదులుతూ. ఎంత వీలైతే అంత పైకి సాగదీయాలి. నీకెంత వీలైతే అంత. మోకాలు విడవద్దు. ప్రయత్నం చేయాలి. తై కండరాలకి, తొడ కండరాలకి, నడుముకి, భుజాలకి, కంఠానికి కలుగులు పైకి పెడితే కళ్ళకి కూడా మంచి ఎక్సర్సైజ్. ఓకే. డౌన్. రిలాక్స్. ఈ 2 ఆసనాలు చాలు. బోర్ల పడుకున్న ఆసనాలకి. సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి 2 ఆసనాలు చాలు. ఇప్పుడు మనం కుడివైపు బాలాసనం చేద్దాం. విశ్రాంతి పూర్తిగా పొందాలి. ఆసనానికి మధ్య విశ్రాంతి శవాసన్ ఆర్ బాలాసన్. బోర్ల పడుకున్న ఆసనాలకి బాలాసన్, మకరాసన్. బల్లలకి పడుకుంటే శవాసన్. రిలాక్స్. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇది వరకు చెప్పిన నియమాలు. తొడ కండాలు, చేతి కండాలు ఫ్రీ చేసుకోవాలి. కుడి పాదం నుంచి కుడి చెంప వరకు స్ట్రైట్గా ఒక గీతలో పెట్టినట్లు ఉండాలి. బాలాసన్.
బాలురు అంటే పిల్లల వాళ్ళు అలసిపోయి ఇలా పడుకొని నిద్రపోతారు. మనం కూడా నిద్రపోదాం. అయితే సుదీర్ఘ శ్వాసలు మరవద్దు. ఈ శ్వాసలే మీ అలసటను తీరుస్తాయి. అన్నం ఆకలి తీర్చవచ్చు, కానీ అలసిపోయిన శరీరానికి అన్నం కాదు, నీ యొక్క శ్వాస ఆక్సిజన్ అందించాలి. ఎప్పుడైతే నువ్వు సుదీర్ఘ శ్వాస తీసుకుని వెళ్తావో అప్పుడు మాత్రమే అలసిపోయిన కణజాలం పూర్తిగా విశ్రాంతి పొందుతాయి. ఓకే, ఇప్పుడు కుడివైపు చేస్తాం. ఎప్పుడు కూడా మీరు నిద్ర నుంచి పైకి లేచేటప్పుడు ఈ విధంగా లేవాలి. మన పెద్దలు చెప్తుంటారు కుడివైపు లేవండి అంటుంటారు. ఎందుకు మీరు చెప్తున్నారంటే పెద్దల మాట సద్దుమూట అంటారు. చూడండి, ఈ విధంగా కుడివైపు కృష్ణాసనం వేసి పడుకోవాలి. ఎందుకంటే మనం నిద్రలో అటు ఇటు పడుకొని ఉంటాం, నడుము పట్టేసి ఉంటుంది, ఇరెగ్యులర్గా వెయిట్ పడి ఉంటుంది శరీరం మీద. ఇలా పడుకోవాలి. ఇలా పడుకుంటే నీకు బాడీ అలా బ్యాలెన్స్ పడుతున్నామని అనుభూతి కలుగుతుంటుంది. పూర్తి విశ్రాంతి. కమ్ టు సిద్ధాసన్. ఇప్పుడు కుడికాలు మనం పోల్ చేయాలి, కుడి మోకాలు పోల్ చేయాలి. ఎప్పుడు మీరు నిద్రలో లేచిన ఈ విధంగా లేవండి. ఎడమ చేసి ఛాతీగా ల్యాండ్ చేయాలి. ఇలా పైకి లేవాలి. ఇక కూర్చొని చేసే ఆసనాలు పూర్తి విశ్రాంతిగా. కూర్చొని చేసే ఆసనాల్లో ముఖ్యంగా మనకి ఎంతో ఉపయోగకరి, ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తున్న జబ్బులలో డయాబెటిక్ ఒకటి, అంటే చక్కెర వ్యాధి. ఈ చక్కెర వ్యాధికి మంచి ఆసనం వక్రాసన్. వక్రాసన్ చేయ విధానం: ఎడమ పదం స్ట్రైట్ చేయండి. కుడికాలు మనం ఎడమ మోకాలకి ఎడమ వైపున పెట్టాలి. ఎడమ చేతితో లాక్ చేయాలి. ఎడమ చేతి తీసుకోండి. మీకు అందలేదు, నో ప్రాబ్లం, ఇలా పెట్టండి. ఇంకా అందలేదు, ఇక్కడ పెట్టండి. మీకు ఎంత వీలైతే అంతవరకు చేయండి. ఈ కుడి చేయి విధంగా కుడి భుజం వెనక్కి బాగా శ్వాస తీసుకుని వదలాలి. ఇంకా ఇది కూడా అందకపోతే ఇలా ఎక్సర్సైజ్లా చేయొచ్చు. అంటే చూడండి, ఈ ప్యాంక్రియాస్ ఇది యాక్టివేట్ కావాలి. ప్యాంక్రియాస్ ఇక్కడ ఉంటుంది, ఇలా కలపాలి. పొట్ట లావుగా ఉండి చేయలేకపోతే ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఒక 20 సార్లు. ఓకే, ఇప్పుడు కుడివైపు చేద్దాం. సేమ్ ఆసన్. ప్రతి ఆసనం 2 సార్లు చేయాలి, 2 వైపులా చేయాలి. ఎడమ పాదం స్ట్రైట్గా చెప్పండి, కుడి పాదం ఎడమ మొక్కలకి ఎడమ కుడివైపున పట్టుకోవాలి, లాక్ చేయాలి. వెనక్కి వెన్నమ నిటారుగా ఉండాలి. ఎడమ భుజం పైన గడ్డం ఉంచాలి. ఓకే, రిలాక్స్. నెమ్మదిగా వదలండి. 2 సార్లు చేయవలసి ఉంటుంది. కూర్చొని చేసే ఆసనాలకు విశ్రాంతి ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా? 2 సార్లు చేద్దాం. ఇక వక్రాసన్. అయితే వక్రాసనం బాగా వచ్చేవాళ్ళు అర్ధమచంద్రాసనం అప్లై చేయొచ్చు. అర్ధమచంద్రం అంటే ఏం లేదు, ఎడమపాదం ఫుబుల్ చేయడమే. ఈ విధంగా వక్రాసనం ఈచి ఉన్న వాళ్ళు అర్ధమచంద్రాసనం అప్లై చేయండి. బాగా శ్వాస తీసుకు వదలాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. పొట్ట మీద బాగా వెయిట్ పడాలి. నువ్వు తీసుకున్న శ్వాసలోనే లోపల ప్రేగులు, చిన్న పేగులు, పెద్ద పేగులు, ప్యాంక్రియాస్ మొత్తం కదలాలంటే శ్వాస తీసుకుని వదలాలి. కేవలం ఆసనం వేసి ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు. కండరాలు మాత్రమే మీకు ఆధీనంలోకి వస్తాయి. జబ్బు వెళ్ళాలంటే బ్రీతింగ్ చేయాలి. ఓకే, అదేవిధంగా కుడివైపు చేస్తాం. వక్రాసనం చేసేవాళ్ళు వక్రాసన్, అర్ధమచంద్ర చేసేవాళ్ళు అర్ధమచంద్రాసనం చేద్దాం. సేమ్ చేంజ్ అంతే. ఇది వక్రాసన్, ఇది వక్రాసన్. కాళ్ళు మడిస్తే అర్ధమచంద్ర. ఈ 2 ఆసనాలు కూడా మంచి ఆసనాలు. వక్రాసన్, అర్ధమచంద్ర, భరద్వాజ అండ్ మరీస్ ఆసన. ఈ 4 ట్విస్టింగ్ ఆసనాలు చక్రవ్యాధి ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగకరి. ఓకే, రిలీజ్. నెమ్మదిగా రిలాక్స్. ఇప్పుడు మనం ఒక ఆసనం చేసినాం, వక్రాసన్ అండ్ అర్ధమచంద్ర. ఇంకొక ఆసనం చేద్దాం కూర్చొని. అది గోముఖాసన్, గోవు ముఖమాసన్.
అంటే గోవు నోరు తెరిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా రెండు మన మోకాల మధ్య గ్యాప్ తీసుకురావాలి. దాన్ని ఎలా చేద్దాం చూడండి. రెండు మోకాళ్ళ మధ్య ఒక మోకాల మీద ఒకటి ఉంచాలి. ఇక్కడ గోముఖం ఇలా పెడితే గోముఖం అవుతుంది, ఇలా పెడితే గోముఖానికి పక్షవాతం వచ్చినట్లు ఉంటుంది. కానా లావు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా ప్రయత్నం చేయండి కొద్ది వరకు వచ్చిన వరకు. ఇక్కడ కన్ఫ్యూజ్ పడతారు అందరూ, ఏ చేయి పైకి లేపాలని. ఏ కాలు పైన ఉంటే ఆ చేయి పైన పెట్టాలి. ఇలా పట్టుకోవాలి వెనకల. చూడండి చూపాయికి. అదేవిధంగా ఇప్పుడు కుడివైపు చేద్దాం. ఇప్పుడు మేము వెనకల ఏ విధంగా జరుగుతుందో చూపిస్తాం. అదేవిధంగా ఇప్పుడు కుడికాలు కింద, ఎడమ కాలు పైన. ఏ కాలు పైన ఉంటే ఆ చేయి పైన. దాదాపు వరకు ప్రయత్నం చేయండి. కుడి చేయి మీకు రాదు ఇలా, అందుకు దీన్ని నెమ్మదిగా ఇలా దగ్గర లాక్కోవాలి. ఇలా లాక్కొని రెండు చేతుల మధ్య రిప్ కేస్ మధ్య జాయిన్ చేసుకోండి. ఇది టెక్నిక్ గోముఖాసనానికి. నెమ్మదికి తీసుకొని ఇలా పట్టుకోండి. నీకు ఎంత వీలైతే అలా, ఎంత వీలైతే అలా ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి చూపాయికి. ఓకే, రిలీజ్ చేద్దాం, రిలాక్స్ పొందాం. గోముఖాసన్ చాలా మంచిది. ఏకాగ్రత శక్తి పెరగాలి, జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ గోముఖాసన్ చాలా మంచిది. అదేవిధంగా ఆస్తమా బ్రాంకీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, శ్వాసకోశ రుగ్మతలు ఉన్న వాళ్ళకి ఈ గోముఖాసన్ ఎంతో ఉపయోగకరి. రెండో అటెంప్ట్ చేద్దాం. గోముఖాసన్ చూడండి. ఇదే గోముఖాసన్ మనం సైడ్ నుంచి చేస్తే ఎలా ఉంటుంది. ఎడమకాలు కింద, కుడికాలు పైన, సైడ్ ఈ విధంగా ఉండాలి. సైడ్ వ్యూ చూడండి. చెయ్యి ఇలా తీసుకున్నాం, ఎడమ చెయ్యి ఇలా పట్టుకోవాలి. ఇక్కడితోనే ఆగేయద్దు, ఇలా నెమ్మదిగా ప్రయత్నం జరుగుతుండాలి. ఇలా నీకు ప్రయత్నం చేయాలి చూపాయికి. ఈ మూమెంట్ చేయాలి, కరెక్ట్ రావాలి మూమెంట్. ఓకే, రిలాక్స్. అయితే ఇదే ఆసనాన్ని మనం కాలి మడ మీద కూడా చేయొచ్చు. అయితే ఫైల్స్ ప్రాబ్లం ఉండకూడదు. మొలలు ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ వేడి ఉన్న వాళ్ళు కానీ కాలి మడ మీద కూర్చోకూడదు, వాళ్ళు కింద కూర్చొని చేయాలి. ఇది వరకు చేసిన వరకు. లేదు మేము సంపూర్ణ ఆరోగ్యవంతులు అనుకున్న వాళ్ళు ఇలా కాలి మడ మీద కూర్చొని చేసుకోవచ్చు. ఈ విధంగా సేమ్ ఎడమ కాలు పైన ఉంది, ఎడమ చేయి పైన. అయితే కుర్చీని కొద్దిగా ఇన్సర్ట్ చేసుకోండి. రెండు జబ్బుల మధ్య పైకి లేపాలి. సో పైకి చాలు. ఈ కూర్చొని చేసే ఆసనాలు చాలు. ఫార్వర్డ్ బెండింగ్ ఉన్నాయి, అవి ఆల్రెడీ సూర్య నమస్కారాలు మనం ఫార్వర్డ్ బెండింగ్ చేసాం. మీరు ప్రత్యేకంగా ఫార్వర్డ్ బెండింగ్ చేయవలసిన అవసరం లేదు. ఈ ట్విస్టింగ్ ఆసనాలు చాలు. రిలాక్స్. మనకి యోగం సుఖం స్థిరం ఆసనం అంటాడు పతంజలి మహర్షి. అంటే సుఖంగా కూర్చోవాలి, స్థిరంగా ఉండాలి, వెన్నెముక నిటారుగా ఉండాలి. ఈ విధంగా వచ్చేస్తాం, కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇప్పుడు ప్రాణాయామంలో భాగంగా బ్లీచింగ్ ఎక్సర్సైజ్ అంటే క్లీనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుందాం. నాడి శోధన. ఎడమ చేయి ఒళ్ళో ఉంచుకోండి. కుడి చేయిని మురిగి ముద్ర తీసుకో. మురిగి ముద్ర ఈ విధంగా ఉంటే మురిగి ముద్ర. కుడి చేయి పట్టుమలతో కుడిముఖ రంధ్రం క్లోజ్ చేయాలి. తల నిటారుగా ఉండాలి. ఎడముఖతో బాగా శ్వాస తీసుకో. సుదీర్ఘ శ్వాస తీసుకుని వదలు. పూర్తిగా తీసుకుని పూర్తిగా వదలాలి. ఎడముఖ రంధ్రం నుంచి లంగ్స్ వరకు ఎటువంటి ఇబ్బందులున్నా, అడ్డంకులున్నా పూర్తిగా వదలగాలి. నువ్వు శ్వాస తీసుకుని వదలాలి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ వేగవంతంగా చేయొద్దు. అదేవిధంగా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎక్కువ వేగవంతంగా చేయొద్దు. వాళ్ళు నార్మల్గా చేయండి. మిగతా వాళ్ళు స్లో, స్పీడ్, ఫాస్ట్గా చేయండి. పూర్తిగా వదిలేసి ఆపేసేయండి. ఇప్పుడు ఎడముఖ రంధ్రం క్లోజ్ చేయండి. కుడిముఖతో శ్వాస తీసుకోండి. పూర్తి శ్వాస తీసుకు వదలాలి. ఒక 15 సార్లు చేస్తే చాలు, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఓకే, అనంతరం రెండు చేతులు విశ్రాంతిగా ఎడమ చేయి కింద ఉంచండి, కుడి చేయి పైన.
విశ్రాంతిగా సుదీర్ఘ శ్వాస తీసుకుని వదులుతూ గమనించాలి, ఇదివరకు చేసిన నాడీశ్వరం ద్వారా మీ శరీరంలో ఏ భాగాలు బాగా ఒత్తిడి గురైనాయి, ఇప్పుడు ఈ సుదీర్ఘ శ్వాసల ద్వారా అవి ఏ విధంగా విశ్రాంతి పొందుతున్నాయనేది గమనించాలి. ముఖ్యంగా ఛాతీ భాగం, వెన్నెముక మధ్య భాగం, భుజాల మధ్య భాగం బాగా ఒత్తిడికి గురైనాయి. ఆ భాగాలు బాగా పూర్ణ ఆక్సిజన్, వైటల్ ఎనర్జీని అందించాలి. అది నీ శ్వాసలో మాత్రమే అందుతుంది. ఓకే, నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు చేద్దాం భస్త్రిక. 2 చేతులు ఆదిముద్ర తీసుకోండి. ముషతో తాకించాలి, మణికట్టు ఆనించాలి, ముద్ర బోర్లించాలి. ఇప్పుడు ముఖం ఎంత వీలైతే అంత పరమ అసహ్యంగా చిట్లించాలి. ఎంత వీలైతే అంత పరమసాయి. కాంట్రాక్ట్ అంటే నీ ముఖంలో ఉన్న కండరాలు మొత్తం కూడా కొన ముక్క దగ్గర రాలి. కాంట్రాక్ట్ 2 ముక్కలందరితో శ్వాస తీసుకోవాలి. బాగా శ్వాస తీసుకోవాలి. పూర్తిగా పొట్ట నిండుగా తీసుకోవాలి, పూర్తిగా వదలాలి. ఇలా 15 సార్లు తీసుకొని వదలాలి. పూర్తిగా తీసుకొని పూర్తిగా వదలండి. ఓకే, ఆపేసేయండి. కొద్దిగా ఆదిముద్ర ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్. వెన్నెముక నిటారుగా ఉంచండి. భుజాలు ఫ్రీగా వదిలేసేయాలి. చిరునవ్వుతో సుదీర్ఘ శ్వాసలు తీసుకొని వదులుతూ ఇదివరకు చేసిన భస్త్రిక ద్వారా నీ శరీరంలో ఏ భాగాలకి ఒత్తిడికి గురి అయినాయి, ఆ భాగాలు ఏ విధంగా విశ్రాంతి పొందుతున్నాయనేది ఒక శాస్త్రవేత్తలా నీవు నీ శరీరం పైన పరిశోధన చేయాలి. పరిశోధన చేస్తే నీకు తెలుస్తుంది నడుము భాగం, ఛాతి భాగం, ముఖ కండరాలు, భుజాలు, నుదుటి భాగం బాగా ఒత్తిడికి గురి అయినాయి. ఆ భాగాలకి ప్రాణశక్తి అందించండి. ఆకలి కొన్నవానికి అన్నం పెడితే ఏ విధంగా ఆనందం వెలుబుస్తారో అదేవిధంగా అలసిపోయిన నీ కణజాలానికి నువ్వు అందించే ఆహారమే శ్వాస, సుదీర్ఘ శ్వాస. శ్వాస తీసుకుంటే పొట్ట ముందుకు రావాలి, శ్వాస వదిలితే లోపలికి వెళ్ళాలి. ఓకే, నెమ్మది కళ్ళు తెరవండి. తర్వాత చేద్దాం కపాలభాతి. ఈ కపాలభాతి ముందు మనం డాగ్ బ్రీతింగ్ చేయాలి. డాగ్ బ్రీతింగ్ ఎలా చేయాలి? 2 మోకాళ్ళకి మూర దూరంలో ఈ విధంగా ఉంచండి. నాలుక తీసుకెళ్ళి గడ్డం తాకాలి. 2 కనుబొమ్మల మధ్య భాగాన పైన తల మాడిపైన ఆకాశం చూసే ప్రయత్నించాలి. జర్కులతో గాలి వదలాలి. నడుము ఫ్రీకి వదిలేసేయండి. శరీరంలో ఎక్కడ ఎటువంటి బిక్కుమటవద్దు. మీ పొట్ట కదలికలు గమనించండి ఏ విధంగా కదులుతున్నాయో. ఇప్పుడు తల, పొట్ట, ఛాతీ, నడుము మొత్తం కదులుతూ 3 జర్కులు చేయాలి. ఓకే, ఆపేసేయండి. తల కిందికి బెండ్ చేయండి. నాలుక బయటకు చాపేసేయండి. ఆ నాలుక వెంబడి లాలాజలం కారే విధంగా ఉంచండి. ఆ లాలాజలం పడే మునుపు ఆ లాలాజలం నెమ్మదిగా చప్పరిస్తూ మింగాలి. ఇలా చేసినప్పుడు లోపల నోటిలో దవడలు, కంఠభాగం మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. కావున బాగా చప్పరించి మింగాలి. లాలాజలాన్ని, సలైవాని కలిపి మింగాలి. ఓకే, ఇప్పుడు మనం కపాలభాతి చేద్దాం. కపాలభాతి అర్థం ఏంటి? కపాలం అంటే తలలోని పొర. ఈ కపాలాన్ని భాతి అంటే స్నానం చేయించడం. తలకి స్నానం చేయాలి, అది కపాలభాతి. దీన్ని నేడు అనేక రకాలుగా చేస్తున్నారు. మనం ఈరోజు 4 రకాలు చేద్దాం. స్టేజ్ 1 కపాలభాతి. నీకు ఏ ముద్ర అవసరమైతే ఆ ముద్ర ఉంచుకో. ఆది ముద్ర, ఏ జబ్బు లేదు, అన్ని జబ్బులు ఉన్నాయి, ఆది ముద్ర అప్లై చేయండి. స్టేజ్ 1 కపాలభాతి. గాలి బాగా తీసుకోండి. జస్ట్ కంఠం పై భాగాన శబ్దం చేస్తూ వదలండి. కళ్ళు మూసుకోవాలి.
కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వెన్నెముక నిటారుగా ఉంచండి. భుజాలు ఫ్రీగా వదిలేసండి. ముఖంలో చిరునవ్వు ఉండాలి. కంఠంలో రావద్దు, కంఠం పైభాగాన రావాలి. ఈ ట్రాకియా లార్నిక్స్ పార్నిక్ జాయింట్ ఉంది, జాయింట్ పైన శబ్దం రావాలి. తల డౌన్ చేయొద్దండి, నిటారుగా ఉంచండి. శరీరంలో ఎక్కడెటు బిగింపు ఉండొద్దు. మానసికంగా విసుగు ఉన్నవాళ్ళు, సికాగా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, నిద్రమత్తరు, నిద్ర రానప్పుడు, మనసు అలజడిగా ఉన్నప్పుడు ఈ ప్రాణాయామను మీరు కొనసాగించండి. కపాలభాతి స్టేజ్ 1ని అయితే 5 నుంచి 10 నిమిషాలు చేయాలి. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ వాంటింగ్ ఉన్నవాళ్ళు ఈ కపాలభాతిని కొనసాగిస్తుండండి. ఇక గ్యాస్ ట్రబుల్ ఉంది, అసిడిటీ ఉంది, డయాబెటీస్ ఉంది, ఒబెసిటీ ఉంది, బ్రాంకి ఉంది, తదులకు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం చేసే కపాలభాతి స్టేజ్ 2 చేద్దాం. దాన్ని పొత్తి కడుపును కొద్దిగా జరుకులతో వదలాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కంటధర శబ్దం రావాలి. పొత్తి కడుపు కొద్దిగా ఈ విధంగా 15, 16, 17, 18, 19, 20 కావాల్సింటే మీ యొక్క కుడి చేయి నాభి పైన బోర్లించండి. 23, 24, 25, 26 పొట్ట యథాస్థానాలు వెళ్ళాలి. అక్కడ వెనక్కి లాగద్దండి, యథాస్థానం రావాలి. 30, 31, 32, 33, 34, 35 కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చిరునవ్వుతో 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62 కదపాలి. పొట్ట కదపాలి, లాగాలి, కొద్దిగా లాగాలి. కంటధర ఇచ్చిన సౌండ్ రావాలి. 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87 ఆనందంగా చేయాలి. ఒత్తిడితో కాదు, ఏదో మీ నెత్తి మీద హిమాలయ పర్వతాలు ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. విశ్రాంతిగా చేయాలి. 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. ఓకే, ఆపేద్దాం. ఇప్పుడు మనం స్టేజ్ 3 కపాలభాతి చేద్దాం. పూర్తి విశ్రాంతి. కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే మాయ, కళ్ళు మూస్తే ఆనందం. గమనించండి మీ శరీరంలో ఏం జరుగుతుందో. సుదీర్ఘ శ్వాస తీసుకుని వదలండి. 2వ నుంచి 3వ స్టేజీ కపాలభాతి చేద్దాం. ఇది వరకు స్టేజ్ 2లో కపాలభాతి పొట్ట కొద్దిగా లాగాం. ఇప్పుడు పూర్తిగా లాగి వెన్నెముక తాకిచ్చి వదులుదాం. ఇది స్టేజ్ 3 కపాలభాతి. పొత్తికట్టు తీసుకొని వెన్నెముక తాకించండి, వదలాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 లాగాలి. వెన్నెముక తాకాలి, వదలాలి. 15, 16, 17 భుజాలు బిగించవద్దు. పూర్తి విశ్రాంతిగా. 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 పొట్ట యథాస్థానానికి రావాలి. మధ్య నుంచి లాగద్దు. 31, 32, 33, 34, 35, 36, 37, 38 రావాలి పొట్ట లోపలికి. 39, 40, 41 రావాలి. డయాఫ్రమ్ లోపలికి వెళ్ళిపోవాలి. 42, 43, 44, 45, 46, 47, 48, 49,
అండ్ 50. రిలాక్స్. పూర్తి శ్వాస తీసుకోవాలండి. ఇప్పుడు మన శరీరాన్ని సిద్ధంగా చేసుకుందాం. 4వ స్టేజ్ ప్రాణాయామం చేద్దాం. ఇది అవసరం లేని వాళ్ళు స్టేజ్ 2 చేసుకుంటవచ్చు. అది అవసరం లేని వాళ్ళు స్టేజ్ 1 ప్రాణాయామం చేస్తూ ఉండొచ్చు. కపాలభాతి, స్టేజ్ 1 కపాలభాతి. దానికి మించినది ప్రాణాయామం లేదు, మించిన ప్రాణాయామం లేదు. ఈ కపాలభాతి ఎవరైతే నిత్య సాధన రోజు రెగ్యులర్గా చేస్తారో మేము చెప్పిన విధంగా ఈ 4 రకాల్లో మొదటికి 2, 3, 4 అయితే దీని సమయం 3 నుంచి కనీసం 7 నిమిషాలు చేయాలి. ఇప్పుడు 4th స్టేజ్ కపాలభాతి చేద్దాం. చూడండి, పొట్ట వెన్నెక లాగాలి, వెన్నెమకు తాకాలి. వెన్నెమ తాకినది డయాఫ్రమ్లో లాక్కోవాలి. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. లాగాలి, పైకి లావాలి. డయాఫ్రామ్ క్లారిటీ కనిపించాలి. 19, 20, 22, 23, 24 and 25. రిలాక్స్. చాలు. ఇది వరకు కపాలభాతి చేయరు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉండవచ్చు, అయితే అవసరం లేదు. ఇలా చేసినప్పుడు మీకు వెన్నెముక కొద్దిగా రిప్ కేస్ కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది. దీనికి రిలాక్సేషన్ చేయాలి. 2 చేతులు వెనకలు ఇంటర్లాక్ చేస్తూ గడ్డం భూమిపైన ఉంచుతూ అరచేతులు అక్కడ చూస్తూ రిలాక్స్ చేసుకోండి. గడ్డం భూమిపైన చూపు ముందుకి. అదేవిధంగా అరచేతుల మీద లేస్తూ పైకి. మరోసారి. బయటకు వచ్చేయాలి. రిలాక్స్. ట్విస్ట్ టెక్నిక్ ద్వారా వజ్రాసనం నుంచి బయటకు వచ్చేయండి. పూర్తి విశ్రాంతి పొందాలి. మొక్కలు బాగా రిలాక్స్ చేసుకోండి. మళ్ళీ వెనకలకి ఒక 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again 20 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. మొక్కలు ఒకటి అలా అర్ధించి పైకి లేపండి. అగైన్ ఎడమకారు కుడికి, నీకెక్కడ వీలైతే అక్కడికి బయటకు వచ్చేయండి. చేతులకి ఆకుప్రెజర్ చేసుకోండి. చూపుడు వేళ్ళు, బొట్టన వేళ్ళు మొదటి కనుపుతో వేళ్ళ నుంచి కొనల నుంచి మణికట్టు వరకు ప్రతి భాగాన్ని చేతిలో ప్రతి భాగాన్ని మసాజ్ చేసుకోవాలి. మసాజ్ ఆకుప్రెజర్ మన శరీరంలో ఉన్న 72,000 నాడి తంతుల యొక్క మొదళ్ళు చివరి భాగాలు చేతులు పాదాల్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం వాటిని బాగా నొక్కుతామో మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఉన్న భాగం పైన బాగా నొక్కుకోవాలి. అయితే ఖాళీ కడుపులో ఉన్నప్పుడు 5 నిమిషాలు నొక్కుకోవాలి. 2 చేతులకి అలా వేళ్ళ భాగం వెనక భాగం కూడా చివరి వరకు సమయం ఉంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా నొక్కుకోవచ్చు. అదేవిధంగా కుడి చేతి కూడా మొదటగా వేళ్ళ చివరి భాగాలు అగ్రభాగాలు నొక్కండి. బాగా ప్రెస్ చేయాలి. రబ్ చేయొద్దు, రుద్దవద్దు, అలా ప్రెస్ చేసి వదలండి. మార్కెట్లో దొరుకుతాయి వీటికి థంబ్ ప్యాడ్స్. ఇలా ప్రెస్ చేసి నొక్కుకునేకి వాటితో చేసుకోవచ్చు. ఇలా నొక్కేటప్పుడు నీకు ఎక్కడైనా ఇబ్బంది ప్రాణం అన్నట్ల పెయిన్ గీన వచ్చింది అంటే, నొప్పి కలిగింది, బాధ కలిగింది అంటే అక్కడ నీకు రుగ్మత ఉన్నట్ల. సో ఆ భాగం పైన నువ్వు అలా ఖాళీ కడుపున్నప్పుడు రోజుకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నొక్కుతూ ఉండండి. ఆకుప్రెషర్ చాలా మంచిది. ఆకుప్రెషర్ వెనక భాగం కూడా ఓకే. కమాన్, క్లాప్స్ కొడతాం. రెడీ. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6,
కమన్ యా కమన్ క్లాప్. బాగా రప్చాలి, బాగా రప్చాలి. రాప్ 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 రాప్. రెండు అరచేతి గుండెలు కలుకుంటూ పై పొరలించండి. బటర్ఫ్లై చేసుకుందాం. బటర్ఫ్లై, ఆఫ్ బటర్ఫ్లై. చేతులు లాక్ చేయండి. మోచేయి బాగా మొక్కలు తాకాలి. బాగా ఫ్రీగా గండం నింటారు ఉండాలి. పెల్విక్ శాన్స్ బాగా ఫ్రీ అవుతాయి. ఎవరికైతే ఈ పెల్విక్ శాన్స్ ఫ్రీ అవుతాయో డయాబెటీస్ వాళ్ళు, మూత్రకోశ సంబంధించిన రుగ్మతలు ఉంటాయి, స్త్రీలకి గర్భకోశ రుగ్మతలకి మంచి ఎక్సర్సైజ్ ఇక బటర్ఫ్లై. అదేవిధంగా రెండు పాదాలతో ఫ్రీగా నీకెంత వీలైతే దూరం, లేదు దగ్గర ఉంది నో ప్రాబ్లం, దగ్గర రావాలి, ఇలా తాకాలి, శబ్దం రావాలి. గుర్తుంచుకోండి, ఏ రోజైతే మీరు ఈ యొక్క బతకోనస్ను పూర్తిగా వేసి గడ్డం భూమి తాకుతుందో ఆ రోజు మీ యొక్క పొట్ట మీ ఆధీనంలో ఉన్నట్ల. ఇది మీకు రాలేదు అంటే మీ పొట్టలో ఒబెసిటీ ఉన్నట్ల, ఫ్లెక్సిబిలిటీ లేనట్ల. ఆరోగ్యానికి అనారోగ్యానికి మూలం ఈ పొట్ట సమస్థితిలో ఉండాలి. ఓకే, పాదాలకు ఆకు ప్రెజర్ చేసుకోండి. బాగా వేల నుంచి ఇదివరకు చేతులకు చేసాం కదా, ఇప్పుడు పాదాలకు ఆకు ప్రెజర్ చేసుకుందాం. బాగా గొర్రెలతో నొక్కుకోవాలి, అలా సూదులతో కాదు, గొర్రెలతో నొక్కుకోవాలి. కాలు వెనకల భాగం వరకు, అలా వేల పై భాగం కూడా బాగా నొక్కుకోవాలి. ఓకే, ఇప్పుడు బటర్ఫ్లై అయిపోయింది, ఆకుప్రెషర్ అయింది. ఇప్పుడు చేద్దాం సుఖ ప్రాణాయామ. సుఖ ప్రాణాయామ ఎడమ చెవుల్లో ఉంచుకోండి. కుడి చేతి బొటనవేలుతో కుడి ముక్కు రంధ్రం క్లోజ్ చేయండి. ఎడముతో పూర్తి శ్వాస వదిలేసి ఎడమతో శ్వాస తీసుకోండి. పూర్తి తీసుకోవాలి, వెంటనే ఎడముకు రంధ్రం క్లోజ్ చేయాలి, కుడితో వదలాలి. కుడితో తీసుకోవాలి, ఎడమతో వదలాలి. ఇక్కడ నియమాలు, తీసుకునేటప్పుడు కానీ వదిలేటప్పుడు కానీ ఎటువంటి శబ్దం రావద్దు. ముక్కు దగ్గర పక్షి ఈక పెట్టినా కూడా కదలవద్దు. కుడితో వదలండి, మళ్ళీ కుడితో తీసుకోవాలి. చేస్తూ ఉండండి సుఖ ప్రాణాయామ. అల్లలుగా ఉండొద్దు, జరుకులుగా ఉండొద్దు. ఏ ముక్కురంధ్రంతో తీసుకుంటే ఆ ముక్కురంధ్రంతో వదలకూడదు. ఆల్టర్నేట్ బ్రీతింగ్ అంటారు దీన్ని. ఎడమతో తీసుకొని కుడితో వదలాలి, కుడితో తీసుకొని ఎడమతో వదలాలి. విలోమ అనులోమ ప్రాణాయామ అంటారు, లేక సూర్యచంద్ర భేదన. పూర్తి తీసుకోవాలి, పూర్తి వదలాలి, ఎటువంటి శబ్దం ఉండొద్దు. పక్షి ఈక పెట్టినా కూడా మీ ముక్కు దగ్గర కదలవద్దు, అంత నెమ్మదిగా చేయాలి. వెన్నముకి నిటారు ఉండాలి, మొక్కలు చిరునవ్వు ఉండాలి, ప్రశాంతంగా పూర్తి విశ్రాంతిగా.
ఓకే, ఎడముఖంతో శ్వాస వదిలేసినాక బయటకు వచ్చేసేయండి. నెమ్మది కళ్ళు తెరవండి. ఓకే, చివరిగా చేద్దాం భ్రామరి ప్రాణాయామ. భ్రామరి అంటే తుమ్మిదల శబ్దం రావాలి. గాలి బాగా తీసుకోవాలి, చెవులు ముయ్యాలి, కళ్ళు ముయ్యాలి, ముక్కులో ఓంకారం చేస్తూ భ్రామరి చేయాలి. మాతో పాటు చేద్దాం అందరూ కూడా. కరెక్ట్గా బాగా గాలి తీసుకోవాలి. ఆపేసేయండి. శాంతి మంత్రం చెప్పుకుందాం. వజ్రాసనంలో వజ్రాసనంకి వచ్చేయండి. ఆర్ బద్ధకోణాసనం చాలా ఉపయోగకరి ఈ ఆసనం. స్త్రీలకి ఇది వరం లాంటిది. ఇలా కూర్చోవాలి స్త్రీమూర్తులు రోజు ఒక అరగంట సేపు. శాంతి మంత్రం 2 చేతుల నమస్కారం ముద్ర జోడించండి. సుదీర్ఘ శ్వాస తీసుకోండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకా సుఖినో భవంతు. ఆస్పిర ముద్రలో సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శిరస్సు మంచి మీ ఇష్టదేవం నమస్కారం చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. ఓం సాయిరామ్. స్వస్తి.